రాజకీయాలలోకి ఎంటర్ కాకముందు మీరు ఒక ఐఏఎస్ అధికారి పదవిని త్యజించి వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎందుకైనా వచ్చినాను అనే ఫీలింగ్ ఉందా, లేకపోతే ఆ నిర్ణయానికి ఇప్పుడు కూడా గర్వంగానే ఫీల్ అవుతున్నారా? ఎందుకు వచ్చానని కానీ వాట్ ఎగ్జాక్ట్లీ అంబేద్కరిజం? బట్ వాట్ హీ సేస్. కానీ ఇప్పుడు ఆ హిందూయిజంలో బాధలు పడుతున్న వాళ్ళు క్రిస్టియన్ మతానికి డైవర్ట్ అయిన తర్వాత, కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ హిందూ మతానికి సంబంధించిన రిజర్వేషన్లను అనుభవించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానికి మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అక్కడ ఆ సమస్య నుంచి బయటపడటం కోసం ఇప్పుడు మీరు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఇన్ని రోజులు అయితే ప్రజలకు దగ్గరగా ఉన్నారు సార్, చాలా అనుభవాలు అయితే మీకు వచ్చి ఉంటాయి, మీరు చాలా గమనించి కూడా ఉంటారు. సో ఇప్పుడు ఆ ఫామ్ చేంజ్ అయిన ఫామ్ని నెక్స్ట్ ఏ విధంగా రూపాంతరం చెందబోతుంది అంటే ఏం చెప్పగలుగుతారు? ఇది ఒక 2000 years నినాదం అయితే డెఫినెట్గా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి రాజ్యాధికారం అనే నినాదంతో కానీ వాళ్ళ బాగోగులు చూసే పార్టీగా మీరు ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళు ఎక్కువ శాతం సంఖ్యాబలంలో ఎక్కువ ఉన్నారని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా మిగతా వాళ్ళ పార్టీలలాగా, లేకపోతే ఖచ్చితంగా మీకు ఒక ఖచ్చితమైన ప్రణాళిక అనేది ఏమైనా ఉందా? టార్గెట్ చేయడంలో మేము సో ఇన్ని వేల కిలోమీటర్లు మీరు నడచడము, ఫర్దర్గా మీరు ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయాలన్నారు. సో ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు సార్? ఆర్థికంగా, ఫైనాన్షియల్గా ప్రస్తుతం ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? ఫైనాన్షియల్గా అయితే మీరు పార్టీ పెట్టిన తర్వాత సంస్థాగతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మీరు ఎస్టాబ్లిష్ చేశారు? ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే టార్గెట్ చేస్తున్నారా? తెలంగాణలో కూడా మీ పార్టీని విస్తరించే ఆలోచన ఉందా? మీరు పొద్దుగా పిలుచుకునే గుంపు పార్టీ వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టే నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో కూటములు పెట్టుకున్నారు, సువార్త కూటములు అన్నట్టుగా వీళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు రావద్దు అనే ఉద్దేశంగా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకి వ్యతిరేకంగా భారత పౌరుడు ఎక్కడి నుంచి ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని ఆ విషయం మీరు ఎందుకు చెప్పలేకపోయారు? నేను అక్కడ ఏమన్నానంటే, మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారని, హరిహర వీరమల్లు సినిమా ఆయన స్వప్రయోజనాల కోసం తన అధికారాన్ని వాడుకున్నారని హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. సో అది ఓన్లీ మీ పార్టీని లైమ్ లైట్లోకి తీసుకురావడానికి మాత్రమే ఈ పని చేశారు అని అంటే, వీళ్ళు ఇంకెవరైనా కామెంట్ చేసేవాళ్ళు, లేకపోతే వైసీపీ సైడ్ లేకపోతే పేమెంట్ జగన్ సిబిఎన్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ సార్?